నమస్కారం, శుభోదయం. ఓకే, ఏం చెప్పుకుంటున్నాం మరి? ఎండ్లో ఉన్నాం, ఎట్ ది వర్జ్ ఆఫ్ ద టాపిక్ ఇంటర్మీడియట్ డిసీజెస్ కదా. ఇంటర్మీడియట్ డిసీజెస్లో ఎట్లా వెళ్ళాలి? ఇంటర్మీడియట్ డిసీజ్ ఆఫ్ నా అపైరెక్సియా అంటే జ్వరం లేనివి. ఇంటర్మీడియట్ డిసీజ్ ఆఫ్ పైరెక్సియా అంటే జ్వరంతో ఉండేవి ఎట్లా డీల్ చేయాలి అనేది మనం 6 నెలల్లో మన మాస్టర్ గారు మనకు చెప్తున్నారు. లాస్ట్ టైం ఏం చెప్పారు? He given introduction to the mechanisms in the organ. Not only in our class, Master Hanneman also given introduction about ఇందులో ఆర్గనాన్ 244 ఆఫ్ ఎగ్జామ్. ఒకసారి లాస్ట్ మాస్టర్ ఇచ్చిన ఒకసారి చదువుకుందాం. 243 244లో ఏం చెప్పారంటే, మన్య ప్రదేశంలో నివసించని వారికి ఈ సాంక్రమిక శీతల జ్వరములు వచ్చినప్పుడు అంతకుముందు అదే జ్వరంతో పీడితులైన వారి నివారణలో కనిపెట్టి స్థిరము చేసిన మందును వాడుట సులభమని చెప్పి ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ ఫీవర్స్లో ఒక ఏరియాకి వస్తే కొన్ని కొంతమందిని దాదాపు 10-20 మందిని చూసిన తర్వాత ఆ, అందరిలో సమాన లక్షణాలు ఉండి అందరిలోకి మంది దొరుకుతుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిడమికస్ ఎపిడమిక్ డిసీజ్ అంటారు. అయితే ఆ అన్నిట్లో కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ బట్టి డ్రగ్ దొరికితే దాన్ని జీనస్ ఎపిడమికస్ అంటారు. ఇది చాలా తర్వాత ఎక్కువగా ఉపయోగపడడానికి చాలా అవకాశం ఉంది. యాజ్ ఏ ట్రీట్మెంట్ పరంగా కూడా అది ముఖ్యం. లేదు, ప్రివెంటివ్గా కూడా కొందరు యాజ్ ఏ వ్యాక్సినేషన్గా కూడా ఆ చీనా ఎపిడమికస్ని మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లా అయితే అంతకుముందు అదే జ్వరంతో పీడితులైన వారి నివారణలో కనిపెట్టి స్థిరము చేసిన మందును వాడటం సులభమని చెప్పి ఉంటుంది. దానితో నివారణ కాని వారు సోరా ముదిరినవారు. సోరా ముదిరితే అంత ఈజీగా వాళ్ళకు తగ్గదు. అట్టి వారికి సోరా మందులతో నివారణ పూర్తి చేయవలను. అది 233. కొందరికి మాత్రం తగ్గకపోతే వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది ఇక్కడ చెప్పింది. నెక్స్ట్, చిత్తడి ప్రదేశములలో సంక్రమించు శీతల జ్వరములు అలోపతి వారికి చాలా పని కల్పించినవి. అట్టి ప్రదేశములలో కూడా చోరా లేని ఆరోగ్యవంతుడు వ్యాధిగ్రస్తుడు గాక దృఢంగానే జీవించు. ఇంటర్మీడియట్ డిసీజెస్ ఆఫ్ మార్షి డిస్ట్రిక్ట్స్ మన్య ప్రాంతాల్లో జీవించే వాళ్ళకి అందరికి కూడా జ్వరాలు రావు. దోస్ హూ హ్యావింగ్ ఇన్సైడ్ సోరా వాళ్ళకి మాత్రమే దే విల్ బి ఎఫెక్టెడ్. మిగతా వాళ్ళు దృఢంగానే ఉంటారు, వాళ్ళకి ఏం ఎఫెక్ట్ చూపించదు. సోరా అయిన వాళ్ళకి ఎఫెక్ట్ చూపించదు. అట్లుంట కదా నియమవంతమైన జీవితం గడుపుకున్న వాళ్ళను ఏం చేయాలి? ఒక సిస్టమేటిక్ లైఫ్ గడిపితే అవి ఆ ఇంటర్మీడియట్ డిసీజెస్ పక్కన ఉన్నా కూడా వాడికి రావు. అందుకని మేమంతా కూడా కోవిడ్లో ఖచ్చితంగా రెగ్యులర్గా ఆసనాలు వేసేవాళ్ళం. ఖచ్చితంగా, ఎందుకంటే పేషెంట్లతోనే ఉండాలి కదా. సో అలాంగ్ విత్ ద బిలీఫ్స్, నమ్మకాలతో పాటుగా సైన్స్ కూడా నమ్మకం కదా. అందుకని ఏదో నేను మొక్కి మంది చేస్తా అంటే కాకుండా ఆసనాలు రెగ్యులర్గా వేయాలి, ఎర్లీగా పడుకోవాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ని అనుభవించాలి. ఈర్ష్య, అసూయాలు, కోపాలు ఎక్కువ కాకుండా అంతర్యామి సాధన చేయాలి. అయిన తర్వాత భయం స్థానంలో రోగానికి భయం స్థానంలో రోగి ఎడల ప్రేమను కలిగి ఉండాలి. ఇవి ఏం చేస్తాయి? వాడికే హెల్ప్ చేయవు, మనకు రోగాలు రాకుండా కాపాడతాయి. సో అల్టిమేట్లీ వి విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్, దారిద్ర్యం వలన కలుగు దుర్బలత్వం కానీ, శ్రమతో అలసిపోవట కానీ, తీవ్ర కామక్రోధములు కానీ లేకున్నప్పుడు
లేకున్నప్పుడు అతడు వ్యాధికి లొంగక ఆరోగ్యవంతుడిగా ఉండడు. ఇంతకుముందు మనం అనుకున్నది. కామక్రోధాలు అవన్నీ కూడా ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఒక రకమైన వ్యాధి ఉంటుంది. ఒకవేళ వ్యాధి సోకినను అతడు ఆ ప్రదేశములకు మొదటగా వచ్చినప్పుడు ఒక్కమారే సోకును. అతడు మిక్కిది పెద్దపడి స్థితిలో ఒకటి రెండు మోతాదులో చైనా వాడి ఆ వ్యాధి నివారణను సులభముగా నివారణ చేసుకుని నియమబద్ధమైన జీవితం నలవరుచుకునొచ్చు ఇక ఆ వ్యాధికి గురి కాడు. ఒకవేళ అట్నే మన్య ప్రాంతాల్లో వచ్చిన జ్వరాలు వచ్చినాయనుకో, సిమ్టమ్స్ సరిపోయిననుకో ఆ డ్రగ్ ఇచ్చొచ్చు. అదే డ్రగ్ సిమ్టమ్స్ సరిపోయినా కూడా తగ్గకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయనుకో, అప్పుడు ఏం చేయమంటున్నాడు హనుమాన్ గారు? చైనాని ఇంటర్ కరెంట్గా, ఇక్కడ ఇంటర్ కరెంట్ రెమెడీస్ ఎక్కడ మనకు ఉపయోగపడింది అంటే ఇలాంటివి. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ రెమెడీ ఈజ్ రైట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ కరెంట్. మళ్ళీ కరెంట్ ఇస్తున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం కూడా ఇండికరెంట్గా చైనాని ఒకటి రెండు మోతాదులు అకార్డింగ్ టు సిచ్యుయేషన్, అకార్డింగ్ టు పేషెంట్ పొజిషన్, ప్లీజ్ గివ్ 1 M ఆర్ 10 M ఆర్ 200 ఒకటి రెండు మోతాదులు అవసరాన్ని బట్టి ఇస్తే మళ్ళీ అది కట్ అయిపోతుంది. ఆ వ్యాధిని సులభంగా నివారణ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రాకుండా మంది చిన్న తగ్గింది మళ్ళీ ఏం చేయాలా? నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇస్ ద అల్టిమేట్. నియమబద్ధమైన జీవితం గడపాలని హనుమాన్ గారు చెప్పడం జరిగింది. అదే మనకు మాస్టర్ హనుమాన్ గారు అదే ఈకే ఏం చేసినారు? ఆయుర్వేద ఆయుర్వేద అని ఒక బుక్ ఉంది, ఆయుర్వేదము అని. అందులో మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలా మంచి బుక్, చదవండి. ఆయుర్వేదం, ఇట్ ఈస్ ద హౌ టు ప్రిజర్వ్ అవర్ హెల్త్. అట్లా దేహమునందు నియమబద్ధమైన జీవితం నిలవర్చుకొనచో ఇక వ్యాధి కొరిగాడు. దేహమునందు సొర ఉన్న వారిట్లో చైనా మోతాదులను వాడను చక్కని శరీర వ్యాయామమును వైజ్ఞానిక మానసిక పరిశ్రమయు కలిగి ఉన్నను ఆరోగ్యవంతంగా ఉండరు. అట్టివారు మన్య ప్రదేశంలో చేరినప్పుడు సోరామదంతో తీవ్రము సక్రమ వైద్యమును పొందియే తీరవలను. కొందరికి మాత్రం అట్లా కూడా కాదు. కొందరికి అట్లా కూడా వ్యాయామం చేసినా కూడా ఆ, చైనా ఇచ్చినా కూడా తగ్గలేదు అంటే దెన్ అగైన్ ఇండివిజువల్ ట్రీట్మెంట్, యాంటీ మ్యాస్మెటిక్ ఆర్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. సోరామందుతో తీవ్రము సక్రమకు వైద్యమును పొంది తీరవలను. అట్టి వారు సత్వరముగా వారిలో సోరామందులను ముదురు లోపలనే మన్యపు ప్రదేశం నుండి తప్పుకున్నచో వారిలోని సోరా నివారణ కాకుండాను విజృంభణం మాని అంతర్వాణిగా ఉండిపోవు. ఒకవేళ ఏం చేయాలి? మెయింటైనింగ్ కాజ్ అంటారు ఇక్కడ దీన్ని కూడా. ఒకవేళ అట్లా కూడా ఫీవర్స్ వస్తూ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి? ఆ పర్సన్ని వీలైతే ఇక్కడ నుంచి వేరే డిప్యుటేషన్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకొని నాన్ మార్షల్ డిస్ట్రిక్ట్స్ అంటే మన్య ప్రాంతాలు కాకుండా, అడవి ప్రాంతాలు కాకుండా మిట్ట ప్రాంతాలు అంటే మనం అన్నీ కూడా మెట్ట ప్రాంతాలు, అక్కడికి పొమ్మని చెప్పాలి. అప్పుడు అది దాని యొక్క మెయింటైనింగ్ కాస్ట్ లేకపోవడం వల్ల లోపల ఏంటి తగ్గిపోదు, ఏమవుతుంది? దాని ఎఫెక్ట్ ఉండదు. సోర్ అనేది లేటెంట్గా ఉండిపోతుంది. విజృంభణ స్థితి నుంచి లేటెంట్ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే విజృంభణ నుంచి యాక్టివ్ స్టేజ్ నుంచి ప్యాసివ్ స్టేజ్కి, యాక్టివ్ స్టేజ్ నుంచి లేటెంట్ సోరాకి వెళ్ళిపోతుంది. అంతేగా నివారణ చెందుతుంది. మళ్ళీ నివారణ కావాలంటే మళ్ళీ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. సో చాలా మంచి పేర, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది ఇది మీకు. అప్పుడు కూడా సోరా చికిత్స పొందనిచో పరిపూర్ణ ఆరోగ్యంతో జీవింపజాలడు. అప్పుడు కూడా యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సంపూర్ణ నివారణ జరగదు. నౌ డిడ్ యూ అండర్స్టాండ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ యాంటీ-మియాస్మాటిక్ ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ ఆఫ్ మియాస్మ్స్ is called as anti-miasmatic treatment. అది లేనిది హోమియోపతి కాదు సార్.
దగ్గు వచ్చింది, మందు ఇచ్చాం, తగ్గిపోయింది సార్ అంటే, మళ్ళీ వస్తే మళ్ళీ మంది ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ వస్తుంది. అట్లా కాకుండా వాడికి లోపల యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ కానీ అట్లా ఇచ్చినప్పుడు, యాంటీ మ్యాస్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ వాడికి రాకుండా వాడు సెట్ అయిపోవాలి కదా. అట్లా చూసుకోవాలి ట్రీట్మెంట్. అది అది ఇవ్వకుండా ఓన్లీ వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటూ వస్తే అది కొంతవరకు ట్రీట్మెంట్ అన్నమాట. సో మనం అనుకున్న పరిపూర్ణమైన హోమియోపతి కాదు. ఓకే, ఇంతవరకు డౌట్ ఉందా? 244 ఇది. ఇప్పుడు 245 చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. సార్ శుభోదయం. ఈ ఇంటర్ కరెంట్ చైనా అనుకున్నాం కదా, ఇక్కడ ఇందులో ఓన్లీ ఇంటర్మీడియట్ ఫీవర్స్ కేనా, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ మళ్ళీ మళ్ళీ రియాక్ట్ అవుతుంటే చైనా వేయొచ్చు సార్? ఇక్కడ మాత్రం ఇక్కడ ఇక్కడ హనుమాన్ గారు చెప్పింది ఏంటంటే, మన్య ప్రాంతాల్లో జ్వరాలు పర్యాయంగా వస్తుంటే చైనా ఇవ్వండి అని చెప్పారు. యాక్చువల్గా హనుమాన్ గారు చెప్పిన విషయం అయితే అది. అయితే మనము ఈయన మన ఎక్స్పీరియన్స్ మీద రిపీటెడ్గా వచ్చే ఫీవర్స్ నుండి సిమ్టమ్స్ సరిపోతా ఉంటే అప్పుడు ఇవ్వండి. లేకపోతే ఇంటర్మీడియట్ ఫీవర్స్ ట్రీట్మెంట్లో కూడా చెప్పినారు. ఏం చెప్పినారు ఇంతకుముందు? లక్షణాలన్నీ సరిపోయిన ఇంటర్మీడియట్ నేచర్ కలిగిన మంది ఇవ్వండి అని చెప్పినారు సార్, రాయలింగం సార్. అంటే ఇవి చాలా ఉన్నాయి. ఆర్సిక్ ఆల్బమ్కి ఎవ్రీ 14 daysకి వస్తుంది, ఇంకో దానికి 1 yearకి వస్తుంది, ఇంకో దానికి 1 dayకి వస్తుంది. అట్లా రకరకాల మందులు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫీవర్స్ వచ్చే మందులు. అలాంటి వాటిలో సారూప్యం కలిగిన మంది ఇవ్వాలి. ఓకే సార్. ఓకే సార్. సార్ సార్ ఇంకొక డౌట్ సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు హనుమాన్ గారు చైనా ఇవ్వమని చెప్పింది కదా, అక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చైనా మ్యాచ్ అవుతుందా, లేకపోతే అటువంటి మన్య ప్లేస్ లో చైనా మ్యాచ్ కాకపోయినా ఇవ్వచ్చా సార్? గుడ్ గుడ్ అండర్స్టాండింగ్. చైనా మ్యాచ్ కాకపోయినా కూడా ఒకవేళ నీ కరెక్ట్ అన్ని సిమ్టమ్స్ సరిపోయాయి మన్య ప్రాంతాల్లో ఆ సిమ్టమ్స్ అన్నీ సరిపోయి కూడా తగ్గి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటే డాక్టర్కి తోయదు. కరెక్ట్ లక్షణాలు ఇస్తున్నాను సరిపోవట్లేదు, అప్పుడు మాత్రము లక్షణాల్లో సరిపోకపోయినా కూడా చైనా ఇవ్వచ్చు అన్న. లక్షణాలు సరిపోయినా అనుకో అది రామబాణం. లక్షణాలు సరిపోకుండా ఇచ్చామనుకో వీ విల్ వెయిట్, చైనా ఇచ్చి చూడొచ్చు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, సార్ చెప్పండి. ఈ ఇంటర్మీడియట్ ఫేవర్స్ కే వాడాలా, ఎనీ ఇంటర్మీడియట్ డిసీజెస్ వాడలేదు? అదే అదే సార్, ఇంతకుముందు చెప్పాను నేను పాయింట్స్. అదే ఇంటర్మీడియట్ అన్నింటి కాదు, హనుమాన్ గారు చెప్పింది ఓన్లీ మార్చి డిస్ట్రిక్ట్స్ మన్య ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వచ్చే వాటిలో చైనా రికమెండ్ చేశారు. అయితే మిగతా వాటిలో లక్షణాల నుండి సముదాయం నుండి సరిపోతే మిగతా వాటిలో కూడా వాడచ్చు చైనా ఇంటర్మీడియట్ ఫీవర్స్. నెక్స్ట్ 245 అపారిజం. Having thus seen what attention should in the homeopathic treatment be paid to the chief varieties of diseases and to the peculiar circumstances connected with them, we now pass on to what we have to say respecting the remedies and the mode of employing them, together with the regimen to be observed during their use. Attention should, దేని గురించి అటెన్షన్ చేయాలి? ఇన్ ది హోమియోపతి ట్రీట్మెంట్ బీ పేడ్ టు చీఫ్ వెరైటీస్ ఆఫ్ డిసీజెస్. చీఫ్ వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ అంటే ఎక్కడైతే ముఖ్యమైన వ్యాధులు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవాలి. టు ద పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ కనెక్టెడ్ విత్ దెమ్, వాటికి కనెక్టెడ్గా ఉండే సందర్భాలు కూడా మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఎట్లా? షుగర్ వచ్చిందనుకో, షుగర్ వచ్చినప్పుడు కారణాలు ఏంటి, కేస్ టేకింగ్కి ఖచ్చితంగా రాసుకోండి. బీపీ వచ్చింది, బీపీ వచ్చినప్పుడు అప్పుడు ఏం పరిస్థితిలో ఉన్నావు, దానికి ఎలా రియాక్ట్ అయ్యావు, దానికి ఏం ఫీల్ అయ్యావు, చాలా చాలా ముఖ్యమైన కేస్ టేకింగ్. కేస్ టేకింగ్ లేకుండా నేను ఊరికేం అందిస్తానే తగ్గిపోద్ది అంటే మాత్రం నమస్కారం పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే కేస్ టేకింగ్లో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద వచ్చే మందు ఎట్లాగో రాదు.
ఏదో గన్లేసి ఏదో ఒక రాయేసి పడ అది వేరు. అది కొంతవరకే తగ్గిస్తుంది. అండ్ ఇట్ మే కాజ్ సప్రెషన్ ఆల్సో. దే మే కాజ్ సప్రెషన్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి. నెవర్ 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 గో టు ది totality of symptoms only. Next. Peculiar circumstances connected with them. We now pass on to what we have to say respecting the remedies and the mode of employing them together with the regimen to be observed during the use. మందుల్ని జాగ్రత్తగా చదువుకోవాలి. By respecting them, please read your mathematics properly. Then how to employ them. అది కూడా చాలా చాలా ముఖ్యమండి. ఊరికే నేను ఇంతకుముందు చెప్పాను కేసులో కూడా మోడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎట్లా ఇబ్బంది పడతామని కూడా చెప్పినాను నేను. ఒక స్కిన్ డిసీజ్లో ఓన్లీ పర్టికులర్స్ మీద మెర్క్సాల్ ఇచ్చాను, తగ్గింది. తర్వాత మెన్సెస్ ఇరెగ్యులర్ అయింది. నా వరకు నా ఆత్మకు నాకు తెలుసు నేను చేసిన తప్పని. పేషెంట్కి మాత్రం సార్ మీరు మంది ఇచ్చారో స్కిన్ డిసీజ్ ఎంబడి తగ్గిపోయింది సార్, చాలా మీరు గొప్పవాళ్ళు సార్ అంటాడు. అర్థమైందా? దాని తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ లేకపోతే 200 కాన్స్టిట్యూషన్ ఇస్తే మళ్ళీ అన్నీ సెట్ అయిపోయినాయి. మెన్సెస్ వచ్చేసింది, అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ప్లీజ్ లెర్న్ హౌ టు ఎంప్లాయ్ ద మెడిసిన్స్. హౌ టు ఎంప్లాయ్ ద మెడిసిన్స్? ఫస్ట్ టేక్ ది టేస్ట్ టేకింగ్. లెర్న్ హౌ టు ఎవాల్వ్ ద సిమ్టమ్స్. ఏ లక్షణాలని మనము పరిగణలోకి తీసుకోవాలి, ఏ లక్షణాలని తీసుకోవద్దు, అది అన్నీ మీకు ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్లో కూడా చెప్పడం జరిగింది. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. థర్డ్ స్టెప్ ఏంటి? ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ తర్వాత ప్రాపర్ మ్యాచింగ్ ఆఫ్ ది యువర్ రెమెడీ. ప్రాపర్ మ్యాచింగ్ ఎట్లా దేంతో చేసుకుంటాం? జనరాలిటీస్తో చేసుకోవాలి. పర్టికులర్స్ మీద మంది ఇవ్వకండి ఎక్కువ మటుకు. జనరాలిటీస్ మీద అంటే వాడి యొక్క మానసిక లక్షణాలు ఏమున్నాయి, వాడి యొక్క మెంటల్గా మానసికంగా ఎట్లా ఉన్నాడు, ప్లస్ ఇన్ని జనరల్ సిమ్టమ్స్. అంటే ఇప్పుడు ఆకలి అయితే వాడికి ఏ ఇబ్బంది మీద ఆకలి అయింది అనుకో, ఎంబడి ఎక్కువ అవుతుందంటే దెన్ ఇట్ ఈస్ జనరాలిటీస్. బెటర్ బై మెన్సెస్ అనుకో, ఇట్ ఈస్ జనరాలిటీస్. అట్లా ఇట్ ఈస్ నాట్ పర్టికులర్. అదన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్లో ఉంది, హోమియో బ్రదర్హుడ్ గ్రూప్లో ఉంటుంది, అది విని చదువుకోవచ్చు. అట్లా మీరు మ్యాచ్ చేసి ఇచ్చినప్పుడు మాత్రం దెన్ యూ కెన్ గెట్ ఏ బెస్ట్ రిజల్ట్స్ యూ కెన్ గెట్. దట్ ఈస్ ద రాజమార్గం. అంతేనా, వేరే షార్ట్ కట్స్ పోకండి. నెక్స్ట్ దాని తర్వాత మరి మెడిసిన్తో సరిపోద్దా అంటే ఏం చెప్పినారు హనుమాన్ గారు? టుగెదర్ విత్ ది రెజిమెంట్ టు బి అబ్జర్వ్ డ్యూరింగ్ దేర్ యూస్. రెజిమెంట్ కూడా ఏం తినాలి, ఏం తినకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి. డైట్ రెజిమెన్, ఆహార విహారాదులు, వ్యాయామాలు, ఆసనములు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ప్రాపర్ సన్ ఎక్స్పోజర్ కూడా ఉండాలి. ఓన్లీ అపార్ట్మెంట్లో దిగినాడు, సెల్లార్లో కార్ ఎక్కినాడు, మళ్ళీ ఆఫీస్లో సెల్లార్లో దిగినాడు, మళ్ళీ ఆఫీస్లో ఎక్కినాడు, సురేష్ ఎక్కడ ఉందండి కదా? అట్లా అవన్నీ కూడా ఖచ్చితంగా చూపిస్తాయి. డైట్ అండ్ రెజిమెన్ ఉంటుందండి. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతేగాని ప్రతి ఒక్కదానికి మందిస్తా అంటే ఎలాంటిదంటే పుండొకటి మందొకటి అన్నట్టు ఉంటుంది. తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు, కానీ ఖచ్చితంగా పెంచుతాం. ఇది మనకు 245లో చెప్పింది. మనకు ఒకసారి మన మాస్టర్ గారు ఏమి ఇచ్చారో చూసుకుందాం. ఈ విధంగా వివిధ వ్యాధులకు సారూప్య చికిత్స చే విధాన వైఖరులను, వాటికి సంబంధించిన పరిస్థితులను చెప్పుకుంటేవి కదా, ఇంతమంది చెప్పుకున్నాం. కనుక ఇక ఈ ఔషధం ప్రయోగింపవలసిన విధానమును, వైద్య సమయములను తెలుసుకుందాము. ఎట్లా వైద్యం ఎట్లా చేయాలి, ఏ విధానంలో చేయాలనేది మీకు క్లియర్గా, మందులు ఎట్లా, హౌ టు ఎంప్లాయ్ రెమెడీస్ అనేది నెక్స్ట్ అఫారిజమ్స్ నుంచి మీకు చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గుండెకాయ లాంటిది, మనిషికి ఎట్లా గుండెకాయ లాంటిదో 246 అఫారిజం నుంచి 6 గుండెకాయ లాంటిది. అంటే ప్రాక్టికల్ మెథడ్స్.
మోస్ట్ ప్రాక్టికల్ మెథడ్స్ మనకు క్లియర్గా నెక్స్ట్ నుంచి చెప్తా అని చెప్పింది. జాగ్రత్త మిస్ కాకండి. 2:45 అయిపోయింది ఇవాళ. ఓకే, సో అక్కడ టైం అయిపోయింది. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సరే, ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది మ్యాథమ్స్. గుర్తున్నాయా మ్యాథమ్స్ ఎవరికైనా? సోరా అండ్ సైకోసిస్ అండ్ సిఫిలిస్ అండ్ ట్యూబర్కులోసిస్. మనము ఇంట్రడక్షన్లో ఇవన్నీ క్లియర్ చెప్పుకున్నాం కదా. టాపిక్స్ కొంతవరకు శిష్యులను చెప్తాం అనుకున్నాం, కానీ కొంతవరకు చెప్పుకోవాల్సి వచ్చింది అక్కడ. మిగతా ఇప్పుడు వీలున్నంత వరకు ఇప్పుడు చెప్తాను. కొంతవరకు చెప్పేసి మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఓకే, లేకపోతే చాలా లెంతీ టాపిక్, చాలా లెంతీ టాపిక్. 131 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, క్రానిక్ మ్యాజమ్స్ వీఆర్ డీలింగ్ విత్ సోరా, సిఫిలిస్, సైకోసిస్, సిఫిలిస్ అండ్ ట్యూబర్కులోసిస్ గివెన్ బై మాస్టర్ ఈకే. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హనుమాన్ told or warned us, severe violent symptoms are only based off our prescription. Symptom group can only guide us to find this symptom. The symptoms help us to show group of remedies. Now we have to use our judgment as to which is homeopathically indicated. Symptoms అన్ని సరిపోయినా కూడా, చాలా మందులు చెప్పినా కూడా ఏది ఎక్కువ ఇండికేటర్ అవుతుందో చూసుకోండి. Homeopathy includes not only similia similibus, symptom similarity, but also something more. ఇది మనం ఏది అంటే దట్ ఈస్ ద మ్యాసం. సంథింగ్ మోర్. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ. మ్యాథమ్స్ హెడ్మన్ గారు ఎందుకు అనుకున్నారు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దెర్ ఆర్ 3 బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెల్. ఫంక్షన్ 1 ఏంటంటే సెల్ ఈజ్ టు అక్వైర్ ది న్యూట్రిషన్ అండ్ ఆక్సిజన్. దానికి కావాల్సిన న్యూట్రిషన్, ఆక్సిజన్ తీసుకోవడం ఒకటి. సెకండ్ బేసిక్ ఫంక్షన్ ఇస్ ద జనరేషన్, రీప్రొడక్షన్. నెక్స్ట్ జనరేషన్, రీప్రొడక్షన్. నెక్స్ట్ ఏమంటారు దాన్ని, నెక్స్ట్ జనరేషన్స్ సర్వైవ్ కావడానికి ఒక ఏమంటారు దాన్ని, జనరేషన్స్ అండ్ రీప్రొడక్షన్. నెక్స్ట్ కంటిన్యూ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఫంక్షన్. సార్ జనరేషన్ అండ్ రీప్రొడక్షన్. సార్ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరం అనొచ్చు సార్. నెక్స్ట్ అంటే రీప్రొడక్షన్, సెల్, బేసిక్ సెల్ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. అంటే ఒక సెల్ ఏం చేస్తుంది, ఇంకో సెల్కి ప్రొడక్షన్ ఇస్తుంది కదా. ఇట్ మే బి స్పర్మ్, ఇట్ మే బి ఓవా, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్సో బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది రీప్రొడక్షన్, అది సెల్. థర్డ్ బేసిక్ ఫంక్షన్ వాజ్ ది ఇమ్యూనిటీ టు ప్రొటెక్ట్ బోత్ ది ఇండివిజువల్ అండ్ స్పీసీస్. అది ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా కానీ ఒక జాతిలా కానీ కాపాడుకోవడాన్ని, జాతి లక్షణాలని కాపాడుకోవడం కూడా సెల్ యొక్క లక్షణం. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకసారి. ఇవి ఎందుకు సెల్ డిఫెన్స్ మెకానిజం కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఫిజియోలాజికల్ డిఫెన్స్, హీట్, రెడ్నెస్ అండ్ బర్నింగ్, పెయిన్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్. ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది కదా. నెక్స్ట్ సెకండ్ డిఫెన్స్ మెకానిజం ఇస్ ద కన్స్ట్రక్టివ్, గ్రోత్ వస్తాయి. దీన్ని సైకోసిస్ అంటాం. ఫస్ట్ ఏమో సోరా, ఇన్ఫ్లమేషన్ సోరా అనుకుంటాం, ఇది పెథలాజికల్గా. సెకండ్ డిస్ట్రక్టివ్ ఫంక్షన్, ఎక్కడైతే ఎదుగుదలలో గ్రోత్స్ ఉన్నాయో దాన్ని సైకోసిస్గా పరిగణిస్తాం. గ్రోత్ ఆర్ థికనింగ్ ఆఫ్ ది pathologies లైక్ పాలిప్స్, వాట్స్, సిస్ట్, ఇవన్నీ కూడా సైకోసిస్ కింద తీసుకుంటాం. థర్డ్ డిఫెన్స్ మెకానిజం డిస్ట్రక్టివ్ ఆఫ్ దిస్ ఈస్ వెన్ ద సెల్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు కౌంటర్ ది ఎఫెక్ట్స్, ఇట్ డిసైడ్స్ దిస్ డిఫెన్స్ టు సేవ్ ది హోల్ బాడీ ఫ్రమ్ ది అటాక్ ఆన్ ది సోల్. ఇప్పుడు
ఏం చేస్తాడు, ఒక అవయవానికి గ్రోత్ వచ్చింది, అయినా సరే అక్కడ ఆ, ఆ, అక్కడ సరిపోవట్లేదు, దాన్ని మొత్తం తీసే అక్కడ డిసీజ్ అనేది చాలా డిస్ట్రక్టివ్గా వెళ్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, ఆ అవయవాన్ని తీసేసి మిగతా శరీరాన్ని కాపాడుతుంది. ఇట్ ఈస్ థర్డ్ డిస్ట్రక్టివ్ డిఫెన్స్ అంటారు, దాన్ని సిఫిలిస్ అంటారు. అట్లా ఎందుకు చేస్తుంటే వాళ్ళ లోపల ఉన్న మ్యాథ్స్ అయితే గైడ్ చేస్తూ అట్లా దాని ప్రకారం చేస్తుంది. నెక్స్ట్ ఇది ఒక ఐడియా చెప్తాను, ఇప్పుడు సోరా చెప్తాను, దాన్ని చెప్పను. సోరాలో ఫస్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇస్ ద ఫస్ట్ సోరా. ఇందులో ఫిజికల్ సింటమ్స్ ఏముంటాయి ఎక్కువ సోరాలు అంటే, ఇన్ఫ్లమేషన్, ఐటీస్, కొరైజా అనే ఈ ఐటీస్ అనేది వాపు, ఎక్కడైతే వాపుతో కూడి ఉన్నాయో అన్నీ కూడా ఇవి వస్తాయి. చెప్తాను మీకు, అవి కూడా చెప్తాను ఇప్పుడు ఒక్కొక్క డిసీజెస్, ఎక్కడెక్కడ డిసీజ్ సోరా కిందకి వస్తాయి ఇది కూడా చెప్తాను మీకు. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఇరిటేషన్, చిరాకు ఎక్కువ ఉంటుంది సోరా వాటిలో, అంటే ఇట్ మే బి అలర్జీని కూడా దీని కిందకి తీసుకోవచ్చు. ఇరిటేషన్ టు పర్టికులర్ సబ్స్టెన్స్, దీస్ ఆర్ కాల్డ్ ఇరిటేషన్. ఇంక్రీజ్డ్ సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్, అలర్జిక్ రియాక్షన్స్ క్లియర్గా అవేమో చిరాకు, కొన్ని పడకపోవడం, సన్ను, కోల్డ్, హీట్ అవన్నీ పడకపోవడాన్ని ఇరిటేషన్ అంటారు. ఇంక్రీజ్ సెన్సిటివిటీ అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్. వాడు చిన్న ఐస్ క్రీమ్ తిన్నాడు అనుకో, వెంబడే వాడికి అలర్జీ వచ్చేసింది అనుకో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్రీజ్డ్ సెన్సిటివిటీ. అప్పుడు దానికి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. అట్లా దాన్ని గమనించాలి. ఇంక్రీజ్ సెన్సిటివిటీ ఇవన్నీ కూడా సోరా కిందకి వస్తాయి. ఇప్పుడు మామూలుగా అలర్జీలు, అర్టికేరియాలు ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఇది కూడా క్లియర్గా మీకు చెప్తాను. మెంటల్ డిఫెన్సెస్, మెంటల్ లక్షణాలు సోరాకి ఏముంటాయి, ఎక్కువ ఉంటాయి. యాంగ్జైటీ, ఎక్కువ ఆందోళన పడతారు. హైపర్ సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ అంటే ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అది కూడా మేము ఎలాబరేట్గా ఇప్పుడు చెప్పుకుంటాం. బట్ బేసిక్ పాయింట్స్ ఫర్ ది సోరా ఇస్ ద ఇన్ఫ్లమేషన్ in the physical level, anxiety, hypersensitivity in the mental level. These are called as SORA, symptoms of SORA. Now we will enter to the SORA. ఇంకా ఆల్రెడీ ఇంట్రడక్షన్ అంతా చెప్పినాను సోరా కూడా. సోరా ఎట్లా వస్తుంది చెప్పండి. మెంటల్ ఇచ్, suppression of itch, whatever it may, physical itch also. When you are suppressing the skin eruptions or skin rashes, then the సోరా విల్ బి పర్మియేటెడ్. అయితే ఆ స్కిన్ ఎరప్షన్స్ ఎందుకు వచ్చాయి, వీటిని కాపాడడానికి బాడీ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం. అర్థమైందా? బాడీ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం వల్ల బయటలో రోగాల్ని, యాక్చువల్ ఫస్ట్ మెంటల్ ఇచ్ అన్నారు కదా, ఆ మెంటల్ ఇచ్ని కాపాడడానికి శరీరం ఏం చేస్తుంది, బయటికి దొబ్బేస్తుంది, స్కిన్ ర్యాషెస్గా బయటికి దొబ్బేసి కాపాడుతుంది. దాని తర్వాత దానికి మనోడు ఏం చేస్తాడో, చూడడానికి అగ్లీగా ఉన్నాయి, చాలా ఇక్కడ ఇది ముఖం మీద ముట్టుమెలుగా వాపు ఉంది అని వాడు ఏం చేస్తాడు, ఆయింట్మెంట్ పెడతాడు. పెట్టంగానే అది లోపలికి పోయి then it is converted to the miasms as SORA. SORA అనేది it will come through the from the suppression of skin rashes. ఓకే, అట్లా సోరా వాళ్ళు ఎట్లా సార్ ఉంటారు. ఒక డౌట్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మెంటల్ గా వచ్చిన ఇచ్ అనేది ఫిజికల్ గా ర్యాషెస్ వచ్చినాయి, దాన్ని ఆయింట్మెంట్ ద్వారా సప్రెస్ చేయడం వల్ల సోరాగా కన్వర్ట్ అయిందా సార్? అవును, ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఇంకొక డౌట్ సార్, అయితే సోరా ఉండడం వల్లనే ఈ మెంటల్ ఇచ్ రావచ్చు కదా సార్? అవును, సోరా ఇస్ ద మెంటల్ ఇచ్. యాక్చువల్గా వాడికి ఈ జనరేషన్ కాదు, ముందు జనరేషన్ అట్లా చేసినా కూడా అది స్థిరపడిపోయి ఉంటుంది వాడికి అట్లా చేయాలని బుద్ధి పుట్టడమే సోరా. ఓకే ఓకే సార్. అంటే మెంటల్ ఇచ్ అనేది ఇంతకు ముందు జనరేషన్ సోరానా సార్? ఆల్రెడీ కొంచెం ఏదో ఒక మాత్రం ఉంటది, ఇంతకుముందు వాడికి అట్లా చేయాలనిపించడే సోరా.
అది ఆ మాత్రం లేటెంట్గా ఉంటుంది, వీళ్ళు యాక్టివ్గా చేసుకుంటారు దాన్ని. మరి తర్వాత లేటెంట్ అయిపోయి మొత్తం అది ముదిరిపోయి ఉంటుంది లోపలగా. ఫస్ట్ సార్ అది ఇంకొకటి సార్, ఇప్పుడు క్లియర్గా ఏం చెప్పినారు అందుకని ఒకసారి చెప్తా వినండి. పోయినసారి క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. రైట్ టు మిస్బిహేవ్, రైట్ టు మిస్బిహేవ్ బికాస్ ఈజ్ గివెన్ పవర్ విల్ థింక్ అండ్ సెల్ఫ్ ఇండిపెండెంట్లీ. ఒక మనిషికి ఏంది ఇచ్చింది ప్రకృతి? బుద్ధి, ఆలోచన, వాడు ఇండిపెండెంట్గా వాడంతా వాడు ఆలోచన విధానం ఇవన్నీ ఇచ్చింది. వీడేం చేస్తున్నాడు? వాడు మిస్బిహేవ్ చేస్తున్నాడు. మిస్బిహేవ్ చేసినప్పుడు అంతకుముందు ఎట్లా ఉండేవాడు? సూర్యుడు ఎట్లా ఉన్నాడు? సూర్యుడు వాడికి ఏం కావాలని ఇస్తున్నాడు? వెలుతురిని. సూర్యుడికి మనం ఏమైనా ఇస్తున్నామో ఇవ్వట్లేదు, కానీ సూర్యుడు వెలుతురిని ఇస్తున్నాడు. వరుణదేవునికి ఏమైనా ఇస్తున్నామా? ఇవ్వట్లేదు, మనకు నీళ్ళు ఇస్తున్నాడు. వాయుదేవునికి మనం ఏమైనా ఇస్తున్నామా? మన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? మనం తిడితే మనకు గాలి ఆడించకుండా ఉంటున్నాడా? వాయుదేవుని బాగా తిట్టామనుకో, అట్లనే మనకేమో గాలి ఆపేస్తున్నాడా? సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎనీ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. దిట్ ఈస్ ద పయస్ స్టేట్. అది సమస్థితి, మాయాజంస్ లేని స్థితి అది. అయిన తర్వాత వీడు ఎప్పుడైతే సెల్ఫిష్నెస్, నాకు కావాలి, నాకే కావాలి, అప్పుడు దెర్ ఈస్ ద సెల్ఫిష్నెస్, దిన్ ఇట్ ఈస్ ద ప్రైమ్ కాజ్ ఫర్ ది సోరా. ఆ సెల్ఫిష్నెస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి కాపాడడానికి బాడీ ఏం చేస్తుంది? అక్కడ తగ్గి స్కిన్ ఎరప్షన్స్గా బయట తప్పేస్తుంది. వాటికి మందులు ఆయింట్మెంట్లు వాడంగానే మందులు మన హోమియోపతి మందులు ఇచ్చినా సరే స్కిన్ ఎరప్షన్స్కి అప్పుడు సోరాగా ఏర్పడిపోతుంది. ఓకేనా డాక్టర్ గారు? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్లియర్ కాలేదా? సరే ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. సెల్ఫిష్నెస్ ఇస్ ద ప్రైమ్ కాజ్ ఫర్ ది సోరా. యాక్చువల్లీ నాకే కావాలనేది, అందరికి ఇవ్వాలనేది లవ్. ఇట్ ఈస్ నాట్ మ్యాథమెటిక్. యాక్చువల్గా సబ్జెక్ట్లోకి పోతే మళ్ళీ ఎక్కువ అవుతుందని భయం, అందుకని అక్కడికి ఎక్కువ పోవట్లేదు. అక్కడికి ఆపేస్తున్నా కావాలని. ఎందుకంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సోరా ఇస్ వెరీ వెరీ బిగ్ టాపిక్, చాలా పెద్దది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది తెలుసుకుంటే మనం తప్పులు చేయం. సో అయితే ఒక చెప్పండి. డౌట్ ఏంటంటే సార్, అంటే ఎప్పటి కన్ఫ్యూజన్ అవుతున్నా సార్ ఈ పాయింట్ విషయంలో. సోరా ఈజీ అనిపిస్తుంది కానీ పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకంటే సోరా వల్లనే ఈ ఇడ్చ్ వస్తుంది అంటున్నారు, మళ్ళీ ఈ ఇడ్చ్ను సపరేట్ చేయడం వల్లనే సోరా వస్తుంది అంటున్నారు సార్. అసలు ఏది ముందని కన్ఫ్యూజన్ లో ఉన్నాం సార్. అయితే సార్ ఫస్ట్ ఏంటి అంటే వాడికి నాకు కావాలి, నాకే కావాలని ప్రతి మనసులో ఉందో అర్థమైందా సార్? అది అది కొంతవరకు డీవియేషన్ ఫ్రమ్ ది న్యాచురల్ వే కదా. వాడు న్యాచురల్గా అందరికి ఇవ్వాలన్నంతవరకు సోరా వాడికి లోపల ఉన్నట్టు కాదు. వాడికి పండించాడు అనుకో, అందరి కోసం ఇద్దాం, అందరు తిందాం అనిపించిన వాడికి ఇట్ ఈస్ ద పయస్, అంటే సమస్త స్థితి. నాకు ఒక పండిస్తే నాకే కావాలనిపించినప్పుడు దెన్ ఇట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఫర్ ది సోరా. ప్రైమరీ కాజ్ ఫర్ ది సోరా, ప్రాథమిక కారణం. అక్కడ నుంచి సోరా ప్రారంభమవుతుంది అనమాట. అయిన తర్వాత అప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బాడీ ఏం చేస్తుంది? బాడీ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ అస్. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏం చేస్తుంది? ఆయా సెల్ఫిష్నెస్ని, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తీసేయడానికి, ఆ టాక్సిన్స్ని తీసేయడానికి, బాడీని న్యూట్రలైజ్ చేసి బాడీని సమతాస్థితిలో ఉంచడానికి స్కిన్ ర్యాషెస్గా బయటకు అవుతారు. ఆ స్కిన్ ర్యాషెస్ని కరెక్ట్ వేలో సెట్ చేసిననుకో సోరా ఏం రాదు, ఇట్ విల్ బి రిమూవ్, నో డౌట్. అట్లా కాకుండా దాన్ని రాంగ్ వేలో సప్రెస్ చేస్తే అది సోరాగా స్థిరపడిపోయి ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి ప్రైమరీ కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్గా అది స్థిరపడిపోతుంది. అందుకని ఏమంటాడు? ఇట్ ఈస్ ద రూట్ ఫర్ ది ఆల్ డిసీజెస్, ఆల్ మ్యాజమ్స్ అంటాడు. అక్కడ మీకు సోరా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ జాగ్రత్త ఉండాలి. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విల్ స్టడీ ది
అవర్ ఫిజికల్ సిమ్టమ్స్ చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మెంటల్ సిమ్టమ్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ సోరా మళ్ళీ క్లియర్ చెప్పుకుంటూ వస్తాను. ఓకే, సోరా ఫోర్సెస్ ది మైండ్ టు బి క్విక్, ఇంటెలిజెంట్, ఓవర్ యాక్టివ్, ఎఫెక్ట్ ఓల్ ఎకానమీ. హైపర్ యాక్టివ్ ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. దట్ ఈస్ హైపర్ యాక్టివిటీ సిపిలిటిక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది సోరా. సోరా వాళ్ళు చాలా క్విక్గా అండర్స్టాండ్ చేసుకుంటారు, బట్ దే అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఏ రైట్ వే. చాలా అక్కడ ఉన్నది మాత్రమే అర్థం చేసుకుంటారు. అదే సైకోటిక్ సిబిలిటీకి వాడు వేరేలాగా అర్థం చేసుకుంటారు. దట్ ఈస్ డీవియేటెడ్. అంటే ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హౌ దే అంటే ఎక్కువ డీప్గా పోను కంపారిజన్లో, ఎందుకంటే అది పెద్ద టాపిక్ అయిపోతుంది. మళ్ళీ మ్యాథమ్స్ అంటేనే పెద్ద టాపిక్. కాకపోతే సోరా వరకు ఇక్కడ చెప్పుకుంటూ, ఇప్పుడు ప్రైమరీగా మీకు ఇంట్రడక్షన్ మాత్రం చెప్పుకుంటూ వస్తా. ఇప్పుడు చాలా క్విక్గా ఉన్నాడు అనుకో, చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు అనుకో, లేదా ఒక సిచ్యుయేషన్, ఒక ఒక అమ్మాయి గుడికి తీసుకుని వెళ్తుంది అనుకో, ఏదైనా పూలు దాన్ని తీసుకువెళ్తుంది అనుకో, సోరా వాడు ఏమంటాడు, చాలా పొద్దుగా అసలు మ్యాథం లేని వాడు ఏమంటాడు, అమ్మాయి చక్కగా మంచిగా స్నానం చేసి గుడికి రెడీ అయిపోతుందని అమ్మాయిని అప్రిషియేట్ చేస్తాడు. సోరా వాడు ఏమంటాడు, వాడు చాలా తెలివిగలడు ప్రైమరీగా. అవును, ఇది బాగుంది కదా, ఇది ఇలా చేయడం వల్ల మనకు టైం కలిసి వస్తుంది, టైం సేవింగ్ అవుతుంది, దీనివల్ల మనం కూడా బాగా చదువుకోవచ్చు కదా, మనం చాలా గ్రేట్ అయిపోవచ్చు కదా, బాగా చదువుకొని గ్రేట్ అయిపోవచ్చు కదా, అట్లా ఆలోచిస్తాడు. సో సైకోటిక్ వాడు ఏమనుకుంటాడు, అమ్మాయి ఎందుకు ఈ టైంలో వెళ్తుంది, వేరే టైంలో వెళ్ళొచ్చు కదా. సో ఎవరినో మోసం చేయడానికి, అంటే ఎవరినో షీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అందుకని ఆమె ఎట్లా వెళ్తుంది గుడికి, ఊరికనే ఎందుకు వెళ్తుంది, ఆమెకి ఏదో వస్తుంది కదా, అట్లా ఆలోచిస్తాడు సైకోసిస్. ఇంటెలిజెంట్, హౌ పర్వర్టెడ్. సివిలికి వాడనుకో ఎట్లా ఆలోచిస్తాడు తెలుసా, ఆమె మోసం, చాలా మోసగత్తే, అందరినీ మోసం చేయడానికి భగవంతుని అడ్డు పెట్టుకొని రకరకాల మోసం చేస్తుంది, అసలు మాయాలు చేస్తుంది అని అట్లా ఆలోచిస్తాడు. దాని తగ్గట్టుగా వాడు, అంటే వాడు హేస్టీగా నిర్ణయాలు తీసుకుంటాడు. దట్ ఈస్ అ సిబిలిటిక్ అప్రోచ్, డిస్ట్రక్టివ్ అప్రోచ్. అట్లా ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక క్వాలిటీ తీసుకుంటే అన్ని మ్యాథమ్స్లో కంపేర్ చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మీకు సోరా మాత్రం మైండ్లో తీసుకోండి. దే ఆర్ క్విక్ అండ్ ఇంటెలిజెంట్, చాలా క్విక్గా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, అట్లా ఉంటారు. దే విల్ క్విక్ ఇన్ అండర్స్టాండ్ వెరీ నైస్లీ. ఓవర్ యాక్టివ్ అండ్ ఎఫెక్ట్ ద హోల్ ఎకానమీ. ఓవర్ యాక్టివ్, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు. మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాజిటేటెడ్ స్టేట్, సో ద మైండ్ ఈజ్ ఇన్ హర్రీ. చాలా యాజిటేటెడ్ అంటే చాలా ఉద్రేకంతో కూడిన స్వభావంగా ఉంటుంది మైండ్ సోరాలో. మైండ్ ఈజ్ ఇన్ హర్రీ, చాలా హరిగా ఉంటుంది. దిస్ హర్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది సివిలిటిక్ హర్రీ. ఇట్ విల్ నోన్ బై యువర్ అబ్జర్వేషన్స్. అది కూడా మీకు తర్వాత చెప్తాను. సివిలిటిక్ హర్రీ వేరేలా ఉంటుంది, సైకోటిక్ హర్రీ వేరేలా ఉంటుంది, సోరిక్ హర్రీ కూడా వేరేలా ఉంటుంది. సోరిక్లో మామూలుగా ఉంటారు అంతే, కొంచెం హరిగా ఉంటారు మెయిన్గా. నెక్స్ట్, మోర్ ఇంక్విజిటివ్ దాన్ రిక్వైర్డ్. మామూలుగా ఉండేదానికన్నా ఎక్కువ ఇంక్విజిటివ్, కుతూహలం ఎక్కువ ఉంటుంది. అవసరం లేని వాటికి కూడా కుతూహలం ఎక్కువ సోరా వాళ్ళు. ఇంక్విజిటివ్, మోర్ ఇంక్విజిటివ్ దాన్ రిక్వైర్డ్. మామూలుగా ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ కుతూహలం, వాడికి అవసరం లేదని బట్ట కుతూహలం. నెక్స్ట్, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈస్ నోన్. వాడికి తృప్తి ఉండదు. అది మరి ఇదేంటి, తప్పేముంటుంది, తెలిసిన దాని పట్ల తృప్తి సరిపోవట్లేదు కనుక ఇంకా తెలుసుకోవాలి. కరెక్టా, బడా, రాంగా? మరి మ్యాథ్స్ ఎట్లా అవుద్ది? ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈస్ నోన్. హౌ ఇట్ బికమ్స్ యాజ్ మ్యాథ్స్? కెన్ ఎనీవన్?
పరిధిని దాటి ఆలోచిస్తాడు సార్. అంటే ఒక లిమిట్ లోపల కాకుండా ఎక్కువగా. ఓకే. ఇంకా the sentence itself is explaining the Sora. He is not satisfied with anything. That is Sora. వాడికి చిన్నపిల్లవాడు అనుకో, ఓన్లీ వాట్ ఈస్ నోన్ గురించేనా వాట్ ఈస్ ప్రాసెస్ కూడా ఉంటుందా? ఎవ్రీథింగ్ వాట్ ఈస్ నాట్ ఓన్లీ నోన్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. వాడికి 3 చాక్లెట్ ఇచ్చామనుకో, నాకు మొత్తం కావాలి అంటే చిన్నపిల్లలు బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు, పెద్దవాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు అంతే. పెద్దవాళ్ళు కూడా అట్లే ఉంటారు. సోరా ఉంటారు. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అదే నార్మల్ పొజిషన్లో ఉంటే ఎట్లా ఉంటారు? నార్మల్గా అయితే దే విల్ బి సాటిస్ఫైడ్. భగవంతుడు ఏది ఇస్తే దాంతోనే తృప్తిగా జీవిద్దాం, ఏముంది, ఈ గుడిసె మంచి హాయిగా ఉంది, వాడి పాపం వాడికి పట్టుకొని బట్టలు లేవు, మనకు మంచి ఖద్దర బట్టలు ఇచ్చాడు, వాడి పాపం వాడికి ఎండ ఉంది, కనీసం గుడిసె లేదు, మనకు మంచి గుడిసె ఉంది, ఇంకేం కావాలి అనుకుంటాడు. మీరు కబీర్ దాసు ఈ కథలు చదవండి. హౌ దే ఆర్ మ్యాజమ్స్ లేకుండా ఎట్లా బతికారనేది క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళకేమి వాళ్ళకై వాళ్ళు కావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ ఈస్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ వాట్ దే గాడ్ గివెన్. దిట్ ఈస్ ద నాన్ మ్యాథమెటిక్. మ్యాథమెటిక్ ఈజ్ ద నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. వాడికి ఏమి ఇచ్చినా తృప్తి లేదు. వాడికి డైరీ మిల్క్ ఇచ్చినా కూడా, అది చూసావా ఇంకా పెద్ద షాప్లో ఉంది, అది నాకు ఇయ్యలేదు అంటాడు. అయిన తర్వాత ఇంకా పెద్దది ఇచ్చినాం అనుకో, సపోజు అక్కడ చూసావా అమెరికాలో వాళ్ళు పెద్ద తెచ్చుకున్నారు, నాకేం లేదు, నాకు ఏమి ఇప్పించావు నాన్న అని అడుగుతారు. దట్ ఈస్ ద క్వాలిటీ, బేసిక్ క్వాలిటీ మైండ్ ఇన్ ద మైండ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇట్ ఈస్ ద సోరా. నాట్ సాటిస్ఫైడ్ ద క్వాలిటీ ఈస్ ద సోరా. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మోర్ ఇంక్విజిటివ్ దాన్ రిక్వైర్డ్. వాడికి అవసరం లేని కన్నా ఎక్కువ కుతూహలంగా ఉంటారు. వాడికి అవసరమే లేదు యాక్చువల్గా. ఎవరో రోడ్డు మీద వెళ్తూ ఏదైనా ఒక కవర్ చేసుకుంటూ అంటే కప్పుకొని వెళ్తున్నారు అనుకో, అదేంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాడికి అవసరమా, నీ పని నువ్వు చేసుకుంటే అయిపోయి కదా. కానీ వాడికి అక్కడ ఏముందో కావాలా. అర్థందా? దట్ ఈస్ ద మోర్ ఇంక్విజిటివ్. వాడు ఫోన్ చేసి అడుగుతాడు, ఎవరు వెళ్తున్నారా, ఎక్కడ వెళ్తున్నారు, ఏం కదా. దిస్ ద మోర్ ఇంక్విజిటివ్. అవసరం లేదా వాడికి వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు అడిగితే హీ కెన్ హెల్ప్ దెమ్ కదా. అట్లా అంటే వాట్ ఈస్ ద మైండ్ బిహైండ్ ఇట్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మాయాసం. అయితే సోరాలో దే ఆర్ మోర్ ఇంక్విజిటివ్ దాన్ ది రిక్వైర్డ్. వాళ్ళకేంది మంది గురించి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, వాడి గురించి ఎక్కువ, వాడికన్నా కుతూహలం ఎక్కువ ఉంటుంది. తెలుసా సోరా. నెక్స్ట్, వీళ్ళందరూ సైంటిస్ట్ లాగా అనుకోవచ్చా సార్? ఇట్ ఈస్ డిఫరెంట్ మెథడ్. సైంటిస్టులు వాళ్ళకు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ చూసుకుంటున్నారు. దట్ ఈస్ ద పాజిటివ్ సైడ్. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఇంకా ఏమి ఇస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా జీవించగలుగుతారు కదా. అదే వాడి కోసం చేశారనుకో, ఇట్ ఈస్ సోరా. ప్రజల కోసం చేశారు, ఇట్ ఈస్ హ్యూమానిటీ. ఇట్ ఈస్ నాన్ మ్యాథ్స్. నాకు పేరు కావాలి అని వాడు ఎప్పుడైతే సైంటిస్ట్గా చేశారనుకో, దెన్ ఇట్ ఈస్ సోరా. నాకు పేరు రావాలి, నేను గొప్పవాణి కావాలి, అర్థమైందా, నన్ను అందరు పొగడాలి, అర్థమైందా. దీస్ ఆర్ ఆల్ సోరా. నెక్స్ట్, impatient in understanding others. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ది సోరా ఆల్సో. వాడికి మిగతా వాళ్ళని ప్రాపర్గా అర్థం చేసుకోలేనంత ఓపిక ఉండదు సోరా వాడికి. ఓపిక తగ్గిపోతుంది. పేషెన్స్ తగ్గి తర్వాత మళ్ళీ అయ్యో సారీ చెప్తాడు వీళ్ళు. సోరా వాడు సారీ చెప్తాడు, అయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నానే, అనవసరంగా అయ్యో సారీ అని అనవసరంగా గొప్పడ్డాను నేను అని వాడు సారీ చెప్తాడు. సోరా వాడు
ఇంపేషెంట్ ఇన్ అండర్స్టాండింగ్ అదర్స్. ఓకే, ఎట్లా అంటే ఎగ్జాంపుల్, సపోజ్ ఒక బుక్ వీడియో ఒక బుక్ తీసుకురావని చెప్పాడు అనుకో, వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నాను అనుకో, ఏంది నేను చెప్పిన బుక్ తీసుకురాకుండా ఏ పని చేస్తున్నావు ఏంది అంటే, అప్పుడు వీళ్ళేం చెప్పినా వాళ్ళు సమాధానం చెప్తే కూడా ఇన్నే పరిస్థితుల్లో ఉన్నాడు, చాలా కోపంగా ఉంటాడు. తర్వాత గట్టిగా అరిచేస్తాడు, వాళ్ళు ఏం చేస్తారు, అయిపోతుంది. తర్వాత అప్పుడు అమ్మాయి వచ్చి, నాన్న నేను నువ్వు చెప్పిన బుక్ దొరకలేదు నాన్న, అందుకోసం వెతుకుతున్నాను నాన్న, దానికోసం వెతుకుతున్నాను అని చెప్తే, అయ్యో సారీ రా, అనవసరంగా నేను కోపడ్డానే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సోల్. అర్థమైందా? దే విల్ సే సారీ. అయ్యో అనవసరంగా, అంటే దే హ్యావ్ దేర్ ఎమోషన్స్ ఇన్ కంట్రోల్. అర్థమైందా? మరీ అన్కంట్రోలబుల్గా ఉండవు. అప్పుడు ఆవేశానికి అప్పుడు అరిచినా కూడా దే సే సారీ. ఎందుకు? వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో నేను అనవసరంగా అన్నా అనేది. మళ్ళీ ముదిరిపోతే మళ్ళీ ఇది వేరే, మళ్ళీ మ్యాజమ్ని మళ్ళీ అంతా ఇలా నేను తర్వాత చెప్పుకుంటూ వస్తా. యాక్చువల్గా ఏంటంటే ముందు ఈ మ్యాజమ్స్ వినండి ఫస్ట్, తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో మీకు మళ్ళీ ఇంకోసారి తీసుకుంటా. అప్పుడు ఒక్కొక్క మ్యాజమ్ని ఒక్కొక్క క్వాలిటీలో కంపేర్ చేసుకుంటూ వస్తా. ఆ కంపారిజన్లో ఒక్కొక్క క్లాస్ పడుతుంది, ఒక దానికే చాలా పెద్దగా మిగిపోతుంది. ఓ 5-6 ఈ సంవత్సరాలు చెప్పుకోవాలి మ్యాథ్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే, అంత ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాథ్స్. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, దాన్ని బట్టి మన డ్రగ్ సెలెక్షన్ చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అర్థమైందా? అట్లా నెక్స్ట్, ఇంపేషెంట్ ఇన్ అండర్స్టాండింగ్ అదర్స్. ఎదుటి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారు ఆవేశంతో. మళ్ళీ తర్వాత దేశ సారీ, అయ్యో అనవసరంగా అన్నది. ఓవర్ యాక్టివ్ అండ్ ఓవర్ ఇంటెలిజెంట్ టు ది డిగ్రీ ఆఫ్ నర్వస్నెస్. దే ఆర్ ఓవర్ యాక్టివ్, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. మందబుద్ధులు కాదు సోరవాళ్ళు, సోరవాళ్ళు చాలా ఇంటెలిజెన్స్. దే ఆర్ హైపర్ ఇంటెలిజెన్స్, దే ఆర్ ఓవర్ ఇంటెలిజెంట్ టు ది డిగ్రీ ఆఫ్ నర్వస్నెస్. వాళ్ళ యొక్క ఈ నర్వస్నెస్ అంటే ఏం చెప్పుకోవాలి, నర్వస్నెస్ అంటే తెలుగులో డిగ్రీ ఆఫ్ నర్వస్నెస్. దే ఆర్ ఓవర్ యాక్టివ్ అండ్ ఓవర్ ఇంటెలిజెంట్ టు ది డిగ్రీ ఆఫ్, ఎంత పరిధి కన్నా ఇంకా ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. చాలా అంటే వెయిట్ చేయలేకపోవడం సార్, వెయిట్ చేయలేరు. అది అంతే కదా ఇంపేషెంట్, సార్? అది ఇంపేషెంట్. సహనం లేదు. అది డిగ్రీ ఇంపేషెంట్. డిగ్రీ ఆఫ్ నర్వస్నెస్ అంటే వాడికి ఓవర్ యాక్టివ్ ఆర్ ఓవర్ ఇంటెలిజెంట్ డిగ్రీ ఆఫ్ నర్వస్నెస్. ఎంతవరకు వాడు స్పందించాలో అంతకన్నా ఎక్కువ స్పందిస్తాడు. దాని డిగ్రీ ఆఫ్ నర్వస్నెస్. ఓవర్ యాక్టివ్ టు ద ఎంతకు స్పందించాలో అంతకన్నా ఎక్కువ స్పందిస్తాడు. ఓకే, నాడీ చైతన్యం ఎక్కువ సార్. ఇరిటేషన్ ఎక్కువ, కరెక్ట్, ఇరిటేషన్ ఎక్కువ. ఆ ఓవర్ ఇరిటేషన్ వల్ల ఓవర్ రియాక్ట్ అవుతాం. అందుకని ఫస్ట్ ప్రైమరీ సిమ్టమ్స్లో కూడా హోరాలు ఏం చెప్పుకున్నాం, దే ఆర్ మోర్ ఇరిటబుల్, దే ఆర్ మోర్ ఇరిటేషన్. సో నాడీ ప్రచోదనం ఎక్కువ కనుక వాళ్ళు చాలా చిన్న వాడికి ఎక్కువ చిరాకు పడుతూ ఉంటారు, దానికి చిరాకు పడుతూ ఉంటారు. మోర్ యాక్టివ్ అండ్ ఓవర్ ఇంటెలిజెంట్. ఇరిటేటెడ్ ఈజీలీ, చాలా చిరాకు ఎక్కువ, ప్రధాని చిరాకు పడతారు. అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్, ఒక పెన్ను ఏమనుకో, నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, ఊరికే పెన్ను అడగని తీసుకోవచ్చు కదా, నేను పని చేసుకుంటా కదా, ఏదో ఒకటి అంట. ఇరిటేటెడ్ ఈజీ, ప్రతి ఒక్క దానికి చిరాకు పడతారు వీళ్ళు సోరవాళ్ళు. దే ఆర్ హైపర్ ఇరిటేటెడ్ ఈజీలీ, చాలా ఇరిటేషన్ అవుతారు. నెక్స్ట్ సపోజ్, అరే ఏముందా నేను పెన్ను అడిగే అంతే కదా, దానికి ఎందుకు అంత గొప్ప పడతామని వీళ్ళు అనుకుంటారు. అర్థమైందా? అట్లా ఉంటారు. దే ఆర్ ఇన్ ఏ ఇరిటేటెడ్ స్టేట్. అట్లా నెక్స్ట్ వై అనేది మళ్ళీ అదంతా వేరే, మళ్ళీ అంతా డిఫరెంట్ మ్యాటర్. ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, నిస్సత్తుగా అయిపోతారు, బద్ధకంగా అట్లా పడుతూ ఉంటారు. ఏరా అంటే
వస్తారా, నేను వస్తారా, లేచి వస్తారా, నేను వస్తున్నా కదా, లేచి వస్తున్నా కదా. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ సోరా, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. అస్సలు అసలు ఓపిక లేదురా, అస్సలు అలసిపోయినట్టున్నారా అంటారు కదా. ఇట్ ఈస్ ఆల్సో సోరా. నెక్స్ట్, oversensitive to people, oversensitive people to environment, to smell, to taste. హైపర్సెన్సిటివ్, ఇంకా కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే హైపర్సెన్సిటివిటీ. హైపర్సెన్సిటివిటీ టు ఎన్విరాన్మెంట్. వాతావరణం చల్లబడితే వెంటనే ఎవరు ఎఫెక్ట్ అవుతారో, ఫస్ట్ వీడే ఎఫెక్ట్ అవుతుంది. ఒక క్లాస్లో 10 మంది ఉన్నారనుకో, వాతావరణం చల్లబడింది అనుకో, ముందు సోరా ఉన్నాడు వీడికి ఎంబడే జలుబు వస్తుంది, తర్వాత అందరికి రావచ్చు, అది వేరే విషయం. అంత ఓవర్ సెన్సిటివ్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా అక్యూట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి అన్న వీడికి ఎక్కువ స్మెల్ తెలుస్తుంది. ఎంబడే ఏ కుక్క ఎట్లయితే వాసన గుర్తుపడతాడో ఎంబడే అంత హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంత హైపర్ సెన్సిటివిటీగా ఉంటుంది స్మెల్ కూడా. టేస్ట్ కూడా అంతే. టేస్ట్ కూడా చాలా హైపర్ సెన్సిటివిటీ టేస్ట్ ఉంటుంది. వాడు తిన్న వెంటనే అక్కడ ఏముంది, ఏం కదా, ఏ ఉప్పు తక్కువైందా, ఉప్పు తక్కువైందా అన్నీ కూడా చెప్పగలుగుతారు. ఈ సినిమాలో చూడు, ఓ బేబీ సినిమాలో స్మెల్ చూసి ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా చెప్పగలుగుతుంది కదా. దిస్ ఆర్ ఆల్ సోరా, దే ఆర్ సోరిక్ పీపుల్. అందుకని ఆ ఏజ్లో కూడా మైండ్ ఎట్లా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది కదా. మైండ్ యాక్టివ్ ఉంది, ఫిజికల్ బాడీ ఏమో సివిల్ కండిషన్లో ఉంది కదా. అందుకని ఆ సినిమాలో ఏం చేశారు వాళ్ళు, ఆమె ఫిజికల్ బాడీ వేరే ఇచ్చారు, సోరింగ్ బాడీ. ఏమగానే ఆమె మైండే మారలేదు, మైండ్ ఈజ్ ఆల్ ఇన్ సోరా స్టేజ్. షీ ఈజ్ వెరీ యాక్టివ్, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఓవర్ ఇంటెలిజెంట్, షీ ఈజ్ ఇరిటేటెడ్ ఈజీలీ కదా. షీ కుడ్ ఎంజాయ్. మరి తర్వాత అయ్యో అనవసరంగా ఇబ్బంది పెట్టారని ఫీల్ అవుతూ ఉంటుంది కొడుకుని కానీ వాళ్ళు కదా. ఇట్ ఈస్ ది సోరిక్ కండిషన్ ఆఫ్ ది మైండ్. గుర్తుపెట్టు. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను మీకు. అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు. సోరిక్ కండిషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది సోరిక్ కండిషన్ ఆఫ్ ది బాడీ ఇస్ డిఫరెంట్. కొందరు రమణ మహర్షి వీళ్ళందరూ కూడా ఎంత ఏజ్లో ఉన్నా కూడా 90-100 ఇయర్స్ ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు. బోబేబీ సినిమాలో ఎట్లా ఉంటుంది ఆమె, 60-70 ఇయర్స్లో కూడా ఆమె ఎంత యాక్టివ్ ఉంటుంది. అన్నీ వాళ్ళ ఇంట్లో చేసేసి అన్నీ చేసేసి అందరికీ ఏం కావాలో అది చూసుకొని ఎవ్రీథింగ్ ఇస్ ఇట్ ఈస్ ద సోరిక్ కండిషన్. బాడీ మేబీ సివిల్డిక్ కదా. అందుకని ఏం చేశారు, ఒక భగవంతుని మూర్తి ఇస్తే, అంటే చాలా ఉన్నాయి ఆ సినిమాలో. ఒక భగవంతుని మూర్తి ఇస్తే ఆ భగవంతుడు ఆ శక్తి లోపలికి ఇచ్చేసి ఆమెకి ఒక మంచి చైతన్యాన్ని ఇచ్చాడు, అంటే ఫిజికల్ బాడీ ఇచ్చాడు. అర్థందా. ఫిజికల్ బాడీ ఎప్పుడు సోరిక్ బాడీ ఇచ్చేస్తే అది క్లియర్ అవుతుంది, రెండు మ్యాచ్ అయిపోయినాయి. నెక్స్ట్, హైపర్ సెన్సిటివిటీ పీపుల్ టు స్మెల్ అండ్ టేస్ట్. నెక్స్ట్, ప్రౌడ్లీ నేచర్, చాలా పొగరుగా ఉంటారు వీళ్ళు కదా. చాలా పొగరు ఉంటుంది. పొగరంటే మిగతా వాళ్ళని కంటెంప్ట్ చేసే పొగరు కాదు. అంటే మిగతా వాళ్ళని కించపరిచేట్టుగా కాదు. వీళ్ళంతా వీళ్ళకు స్వాభిమానం ఎక్కువ, అది ప్రౌడ్ అంటే నేచర్ అంటే. ఇక్కడ ఇప్పుడు మిగతా వాళ్ళ మీద దురభిమానం పెంచుకోవడం ఈజ్ డిఫరెంట్. ఇక్కడ సూరలో స్వాభిమానం అంటే వాడి పట్ల వాడికి హై ఎస్టిమేషన్గా ఉంటాడు. అర్థమైందా. ఎగో ఎక్కువ సార్. ఈగో ఎక్కువ అనుకోవచ్చు, ఈగో ఈగో ఎక్కువ, ఎస్టీమ్ ఎక్కువ, ఏదైనా సరే. ఇప్పుడు ప్లాటినా వాడు ఉన్నాడు అనుకో, వాడు ప్రౌడ్గా ఉండి మిగతా వాళ్ళని ఏమి కించపరచాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్లాటినా ప్రౌడ్ ఉందనుకో, వాడి వల్ల వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. మీరు తక్కువ వాళ్ళు అట్లా అంత డిగ్నిఫైడ్గా ఉంటాడు. ప్లాటినా యొక్క సోరా అనేది ఈజ్ ఎ బ్యూటీ. ప్లాటినా అది బడ్డీగా ఉండదు. వాళ్ళు మిగతా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళతో వీడు నేను ఐఎమ్ ఏ హార్టీ, అంటే నేను అప్రూవ్ అనే మైండ్లో ఉంటాడు. అది వాడు తెలియకుండా ఉంటుంది. అర్థమైందా. దట్ ఈస్ ద ప్లాటినాస్ హార్టినెస్.
చాలా హార్టీగా ఉంటారు. అదే వెరట్రా వాళ్ళకి వచ్చేవారికి చాలా దురహంకారం. ఎరా నేను వస్తే నువ్వు నిలబడతావా, నువ్వు కూర్చుంటావా అని కొట్టేస్తాడు. చాలా వైలెన్స్ ఉంటుంది. అక్కడ హార్టీ చాలా పొగరుగా ఉంటుంది, కానీ అక్కడ ఏంటి మిగతాల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. సోరాలో వీడి హార్టీనెస్, వీడి పొగరు మిగతాల్ని ఇబ్బంది పెట్టదు. వాళ్ళందరూ వాడు తలుచుకుంటే తప్ప ఇబ్బంది పెట్టదు. అదే సిబిలిటిక్ సోరాకి వచ్చేవరకు, సైకోటిక్ సిబిలిటీకి వచ్చేవరకు మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. మిగతా వాళ్ళని కొట్టడం, తిట్టడం, వీడి హార్టీతో, వీడి అహంకారంతో వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఓకే, దట్ ఈస్ ద ప్రౌడ్ నేచర్ ఆఫ్ దిస్ సోరా. ఓకే, నెక్స్ట్, రెడీ టు వీప్, షెడ్ టీయర్స్ ఫర్ సిల్లీ కాజెస్. చిన్న చిన్న వాడికి ఎమోషనల్గా ఫీల్ అవుతారు. రెడీ టు వీప్, వెంటనే బ్యాగులు రెడీగా ఉంటాయి. అమ్మా నేను ఊరికి పోతున్నా అమ్మా అని టక్కున చేస్తారు. దట్స్ సో రిక్ పీపుల్. టక్కున చేస్తారు. షెడ్ టీయర్స్ ఫర్ సిల్లీ కాజెస్. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, నేను ఊరికి పోవాలా, కాలేజీకి పోతున్నావు కదా, చదువుకొని పోతున్నావు అంటే కూడా టక్కున చేస్తాం. షెడ్ టీయర్స్ ఫర్ సిల్లీ కాజెస్, అదొకటి. లేదా అసలు కారణాలు లేని వాటికి కూడా టక్కున కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి అది, ఏమా బుక్ తెచ్చుకోలేదా, కాలేజీకి వచ్చావు కదా అన్నారు ఒక మాట లెక్క. సర్లే తల్లి, ఓకే ఉండండి, రేపు నుంచి తెచ్చుకో అని చెప్పారు అనుకో. వెంటనే షీ ఫీల్స్ మోర్ అని ఎక్కువ తీసుకొని వెంటనే దానికి ఎక్కువ రియాక్ట్ అయ్యి ఏడవడం స్టార్ట్ అయింది. ఏందమ్మా బుక్ ఉందా లేదా అని అడిగాను, అంతే కదా అని సార్. అట్లా అనమాట. దే ఆర్ రెడీ టు వీప్, షెడ్ టీయర్స్ ఫర్ సిల్లీ కాజెస్. చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతారు. సిల్లీ కాదు లేదని కాదు, ఆ కాజ్ క్యాజువల్ కాజ్ ఉంటుంది, వాటికి ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతాం. దట్ ఈస్ ద సోరా. యాంగ్జైటీ, ఎక్కువ టెన్షన్ పడతారు. దానికి ఎక్కువ టెన్షన్, చాలా ఎక్కువ టెన్షన్ పడతారు. క్విక్ చేంజ్ ఆఫ్ మూడ్స్. సోరాలో మూడ్ చేంజింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది. అప్పుడే కోపం ప్రదర్శిస్తాడు, అప్పుడే అరే రేపు సారీ రా భయ్ నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టానా అని అప్పుడే వెళ్ళి మళ్ళీ సారీ చెప్తుంటాడు కదా. అప్పుడే నవ్వుతాడు, అప్పుడే కోపడతాడు బాగా. దెర్ ఈస్ ఎ క్విక్ చేంజ్ ఆఫ్ మూడ్స్. ఎగ్జాంపుల్ నక్సంగా ఉందనుకో, నక్సంగా కూడా బాగా కోపడతాడు. వెంటనే అయ్యో అనవసరంగా వాళ్ళని అన్నానే, వాళ్ళు ఎంత బాధపడ్డారో, అది పోయి సారీ రా ఇప్పుడు చనండి. దట్ ఈస్ ద క్విక్ చేంజ్ ఆఫ్ మూడ్స్. అందుకని యాంగర్ ఆల్టర్నేటింగ్ విత్ ద క్విక్ రిపెన్షన్ ఉంటుంది రిపర్టరీలో. యాంగర్ ఆల్టర్నేటింగ్ విత్ ద క్విక్ రిపెన్షన్స్. అందులో నక్సంగా చాలా ఉంటాయి అనుకో, అని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం కానికి. ఆ అమ్మాయి రత్న అని రాంబాబు గారి ఫ్యామిలీ, అదే వాళ్ళ అమ్మాయి చీరాల, చక్కగా పీపీటీ తయారు చేసి మనకు అర్థం చేసుకుని చాలా మంచి పీపీటీ తయారు చేసింది. వారికి మాస్టర్ గారు ఆశిస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చాలా తక్కువ, వీళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇది వీళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువ, చాలా తక్కువ. ఎందుకు ఆత్మవిశ్వాసం తక్కువ చెప్పండి? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. నేను చేసి కరెక్ట్ కదా అని కూడా వాళ్ళకి ఎక్కువ ఉండదు. అట్లా ఉంటారు. దే ఆర్ ది సోరర్. దట్ ఈస్ ద లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ద సోరర్. డిసిన్క్లినేషన్ టు మాన్యువల్ వర్క్. బద్ధకస్తులు. డిసిన్క్లినేషన్ టు మాన్యువల్ వర్క్. ఏ పని చేయాలన్నా అబ్బా నువ్వు చేసుకోరా అంటుంటారు. సో దానికి బద్ధకం ఎక్కువ. దట్ ఈస్ ద సోరా. గుర్తుపెట్టుకోండి, సోరా ఇస్ ద ప్రైమరీ కాజ్ ఫర్ ది లేజినెస్. డిసిన్క్లినేషన్ టు మాన్యువల్ వర్క్.
మళ్ళీ దీనిలో మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వేరే వేరేగా ఉంటాయి, చాలా ఉంటాయి. సోరాల్లో వేరే ఉంటుంది, సైకోటిక్స్ వేరే ఉంటుంది, సిఫిలిస్ వేరే ఉంటుంది. సైకోసిస్ అనుకో, సపోజ్ దే ఆర్ అవర్షన్, ఆడవాళ్ళు అనుకో, దే ఆర్ అవర్షన్ టు దేర్ రొటీన్ వర్క్, బట్ దే కెన్ డూ దేర్ ఆఫీస్ వర్క్ వెరీ వెల్ ఇన్ సమ్ కేసెస్. సైకోసిస్ వాళ్ళు ఇంట్లో వంట చేయమంటే వాళ్ళ కాదు. సెంచరీస్ ఇటువంటి రెమెడీస్ ఉన్నాయనుకో, అస్సలు ఇంట్లో వంట చేయరు ఆడవాళ్ళు. చేయకుండా బయట బయట ఆఫీస్ వర్క్ అనుకో పర్ఫెక్ట్ చేస్తారు. అట్లా ఉంటుంది. సార్ డిసిన్క్లినేషన్ టు మాన్యువల్ వర్క్ అది ఫిజికల్ లెవెల్లోనేనా సార్, మెంటల్ లెవెల్లో కూడా? అన్నిట్లో ఉంటుంది సార్. డెస్క్ లో ఉంది. సార్ మ్యూట్ ఎందుకంటే చేసుకుంటారు వేరే వాళ్ళు. హలో సార్. సార్ చెప్పండి. కానీ వాళ్ళు హైపర్ యాక్టివ్ ఇంటెలెక్ట్ అని చదువుకుంటున్నాం కదా సార్, మళ్ళీ వెంటనే బద్దకస్తులు అని అంటున్నాం కదా సార్. అవును, బద్దకస్తులు చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు. కొన్ని ఆఫీసెస్ లో స్టేట్మెంట్ ఉంటుంది తెలుసా, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెంట్ ఎనీథింగ్ దే విల్ రిక్రూట్ లేజీ పీపుల్. ఎందుకు లేజీ పీపుల్ అంటే దే నో షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ ఎక్కువ చెప్తారు వాడు. దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, దే నో షార్ట్ కట్స్. అర్థమైందా? అట్లా అనమాట. అసలు లేజినెస్ కోసమే వాళ్ళు షార్ట్ కట్స్ ఎతుకుతారు సార్. అది డిసిన్క్లినేషన్ టు మాన్యువల్ వర్క్. సో దే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 120 కిలోమీటర్స్ పడుతుంది అనుకో, దానికి వాడు షార్ట్ కట్ వెతుకుతాడు. ఒక పని చేయాలనుకో, ఇప్పుడు సపోజ్ ఒక పని, ఇప్పుడు 1 కిలో పిండి రుబ్బడం ఏదో పెట్టాలనుకో, అదే వీళ్ళకి ఇచ్చామనుకో వీడు చెయ్యడు. యాక్చువల్గా ఫస్ట్ వీడు అటువంటి పనులే చేయడు, రుబ్బడం అటువంటి పనులు చేయడు. తప్పదు ఇక అమ్మ తంతది అని అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, దాన్ని షార్ట్ కట్స్ వెతుకుతాడు, దాన్ని చాలా షార్ట్గా చేసేస్తాడు. అదే పని. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇడ్లీ పిండి ఉందనుకో, రుబ్బితే మంచిగా రాళ్ళే రుబ్బుతుంది అనుకో, దానికి మిషన్లో వేస్తే 1 నిమిషం అయిపోద్ది. వాడికి రుబ్బితే బాగుంటుంది రా అన్నా కూడా లేదు 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 నీకు పిండి కావాలి రుబ్బించాను లేదా అంటాడు. అట్లా అనమాట. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. డిసిన్క్లినేషన్ టు మాన్యువల్ వర్క్. మాన్యువల్ వర్క్ అంతా చేయడానికి బద్దకిస్తారు అట్లా. నెక్స్ట్, sensitive mind starts getting hurt, offended very easily by matters like jokes etc. ఏరా అప్పుడే పిలికి వచ్చినారా నీకు అనేవాడికి ఎప్పుడే వాడు ఫీల్ అవుతాడు. క్లాజువల్గా ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఏరా పిలికి వచ్చిందారా అని అనుకో, అంటే ఇట్లా జొట్టు లేచింది అనుకో, ఏరా ఒంటి కొమ్మ రాక్షసు అనేవారు తక్కువ ఫీల్ అవుతాడు. చూసావా, వాడు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అందరిలో నన్ను ఇంటి కొమ్మ రాక్షసుని ఉంటావా అదేం చెప్పడు వాడు, కానీ ఇంబడే ఫీల్ అవుతాడు. అట్లా అనమాట. దే విల్ అఫెండెడ్ ఈజీలీ. దే ఆర్ అఫెండెడ్ ఈవెన్ ఫ్రమ్ జోక్స్ ఆల్సో. వితౌట్ ఫ్రెండ్లీగా అనేవాడికి కూడా వాడు ఎంబడే సెన్సిటివ్గా తీసుకుంటాడు. సెన్సిటివ్ మైండ్ స్టార్ట్స్ గెట్టింగ్ హర్ట్, అఫెండెడ్ ఈజీలీ రూప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్లా అనమాట. వాడు సరదాగా మాట్లాడినా కూడా వాడు సీరియస్గా తీసుకుంటాడు. దట్ ఈస్ అ సోరా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఇందరు క్లియర్గానే ఉందా లేదా? చాలా క్లియర్ గా ఉంది సార్. ప్రతి దాంట్లో వీళ్ళు అతి తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సోరా. నో ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అదే నేచర్ అనమాట సోరా, అంతకుమించి ఏం కాదు. దట్ ఈస్ ద కీ, ఆ తాళంచేది ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. అతి గుడ్, చాలా బాగా. నెక్స్ట్, timid, anxious, carefulness going into shell. timid చాలా పిరికిగా ఉంటారు. యాంగ్జైటీతో పిరికిగా ఉంటారు. కేర్ఫుల్నెస్ జాగ్రత్త ఎక్కువ వీళ్ళకి. ఆ జాగ్రత్త ఎక్కువ వల్ల కూడా టిమిడ్గా ఉంటారు, అంటే పిరికిగా ఉంటారు. మళ్ళీ సైకోటిక్ వచ్చేవరకు అది మళ్ళీ వేరు మారిపోతుంది, కంప్లీట్గా మారిపోతుంది. మళ్ళీ సైకోటిక్ వచ్చినప్పుడు చెప్తాను, అందులో కూడా టిమిడ్ అయిందో అది వస్తుంది. వీళ్ళు ఎట్లా ఉంటారు, పిరిగ్గా ఉంటారు అంటే వీడు జాగ్రత్త పరుడు అంతే. ఆ అతి జాగ్రత్తతో వీడు పిరికి వాళ్ళగా మిగతా వాళ్ళు గమనిస్తారు. సపోజు ఒక కాటన్ డబ్బా ఉందనుకో,
వాడు జాగ్రత్తగా ప్యాక్ చేస్తాడు. ఇంకొంచెం అవును ఎందుకు సులితో ఎందుకో ఇంకొంచెం మళ్ళీ టేప్ వేద్దాం అంటాడు. టేప్ వేసి మళ్ళీ దాన్ని కవర్ వేద్దాం అంటాడు. ఎందుకు ఎందుకైనా మంచిది ఏమవుతుంది? దట్ ఈస్ ద స్టోరీ. దట్ ఈస్ ద కేర్ఫుల్నెస్. అండ్ యాంగ్షియస్, చాలా యాంగ్జైటీగా ఉంటారు వాళ్ళు. ఎంతకన్నా మామూలుగా ఇంకా ఎక్కువ యాంగ్జైటీగా ఉంటారు. టిమిడ్, చాలా పెరిగ్గా ఉంటారు. యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఇది చాలా ఎక్కువ స్వరాలు. అంటే ఎట్లా చెప్పండి? యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటే వాడికి ఒక టాస్క్ ఇచ్చామనుకో, అరే ఇక 100 పేర్లు రాయాలి అని ఇచ్చామనుకో, ఇక వాడు వచ్చే కొర్రే ఆ 100 పేర్లు ఎప్పుడు రాయాలా ఎప్పుడు రాయాలి ఎప్పుడు రాయాలి వాడి మైండ్ తిరుగుతూనే ఉంటుంది. వాడికేమో వేరే పని ఉంది, కానీ సారేమో ఈ వర్క్ ఇచ్చినాడు, అది చేయాలా ఇది చేయాలా. ఎట్లా రేపు ఫంక్షన్ ఉందనుకో, అర్జెంట్గా పడుకోనుకో, అరే ఫంక్షన్ నుంచి నిద్రనే పట్టదు, పట్టదు సార్ నిద్ర పట్టదు. ఆ ఫంక్షన్ గురించి రేపు ఫంక్షన్ ఉంటే ఇవాళ నుంచి నిద్ర పట్టదు. అయింది ఈ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు తెల్లాడుతుంది, ఎప్పుడు ఊరికి వెళ్ళాలి, ఎప్పుడు ఆ ఫంక్షన్ అటెండ్ కావాలి, ఎప్పుడు రావాలి. దట్ ఈస్ ద యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఆఫ్ ది ఆర్జెంట్. ఆల్సో యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఆఫ్ ది శైలిష ఎట్లా ఉంటుంది? ఆ టెన్షన్తో వాడికి చచ్చే చెమటలు వస్తాయి, మొత్తం అరికాలు అరిచేలు మొత్తం చెమటలు వచ్చి వస్తాయి. ఎంత టెన్షన్ అంటే వాడు జ్వరం వచ్చిందనుకో, 102, 103 ఫీవర్ వచ్చిందనుకో, నేను స్కూల్కి పోతా ఉంటాడు. శైలిష డిలిజెంట్, మోస్ట్ డిలిజెంట్ పీపుల్. అరే ఎందుకు రా ఇక జ్వరం ఉంది కదా ఇంట్లో ఉంటారు అంటే లే 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 లే, నేను పోతా అంటాడు. ఎందుకు? అక్కడ హోంవర్క్ అవన్నీ మిస్ అవుతాయని వాడికి ఒక టెన్షన్. ఒకవేళ బలవంతంగా ఉంచారనుకో పేరెంట్స్, స్కూలు 5ంటికి వదులుతారంటే 5:05కో 5:02కో 5:05కో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అరే ఇలా క్లాస్లో ఏం చెప్పారో చెప్పినా నాకు నోట్స్ ఎంబడి రాసుకొని ఇస్తారా అని. ఎంత జ్వరంలో ఉన్నా కూడా వాడు కంప్లీట్గా హోంవర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాడికి చేస్తాడు, మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. దట్ ఈస్ ద యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఆఫ్ దిస్ శైలిష. మళ్ళీ వాడిని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేసేంత వరకు వాడికి తృప్తి ఉండదు, వాడికి ఇచ్చేసి వస్తాడు. దట్ ఈస్ ద యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఆఫ్ ది శైలిష. అట్లా చాలా ఉన్నాయి రెమెడీస్, 100 రెమెడీస్ ఉన్నాయి. జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎట్లా అవుతుంది టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద సారీ. నెక్స్ట్ క్లాస్లో మిగతా చెప్తా. చాలా టైం అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి, ఎందుకంటే చాలా మంచి టాపిక్ ఇది. సార్ చెప్పండి. సార్ చైనాని సిమ్టమ్స్ మ్యాచ్ కాకపోయినా మనం ఇంటర్ కరెంట్ రెమెడీగా యూజ్ చేయొచ్చు అన్నారు కదా, అవును. అప్పుడు అది పాలియేటివ్ అవుతుందా సార్? ఎందుకంటే ఫైనల్ గా యాంటీసోరిక్ రెమెడీ ఇచ్చేదాకా ట్రీట్ కదా అని అన్నారు కదా. అవును. అయితే కొన్ని అంటే అప్పుడు చైనా అనేది యాంటీసోరిక్ గా యూజ్ అవుతుందా లేకపోతే పాలియేటివ్ గా యూజ్ అవుతుందా సార్ ఆ టైంలో? అయితే కొన్నిట్లో మ్యాసం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. లోపల మ్యాసం స్ట్రాంగ్గా ఉండి మీరు ఇచ్చిన మందు పని చేయలేదు, అది క్లమ్సీగా అయిపోతుంది. అప్పుడు నేను ఇచ్చిన చైనా మంది ఏం చేస్తుందంటే ఆ క్లమ్సీనెస్ని కొంతవరకు మొత్తం కాదు, కొంతవరకు సెడిమెంటేషన్ చేసి కొంచెం క్లియర్గా పిక్చర్ తీసుకొస్తుంది. అప్పుడు కొంచెంవరకు ఫీవర్స్ తగ్గుతాయి. అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటే మళ్ళీ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ది యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఓన్లీ. అట్లా అంటే చైనా ఇక్కడ ఏం చేస్తుంది? పాలియేటివ్ గానా క్యూరబుల్ గానీ నీ ఉద్దేశం? పాలియేటివ్ ఏం కాదు, క్యూరబుల్ కేసు ఇది. అయితే ఇంకా సరిపోయానుకో ఖచ్చితంగా క్యూరబుల్. ఓన్లీ చైనా మీదనే 1M 10M 50M ఇచ్చి ఆ ఫీవర్ని ఏ సిమ్టమ్స్ సరిపోకపోయినాను అట్లా హైపోటెన్సిస్ ఇచ్చి పొద్దున రాత్రి డోస్ ఇచ్చి ఇచ్చామనుకో, దెన్ ఇట్ ఈస్ పాలియేషన్, ఇట్ ఈస్ ద సపరేషన్. ఓకేనా బాస్? ఓకే సార్. అంటే గమనించుకుంటూ ఇవ్వాలనా సార్, పాలియేటివ్ అవుతుందా క్యూర్ అవుతుందా అని? ఇది ఏదైనా సరే గమనించుకొని సిమ్టమ్ సిమిలారిటీ ఉండి ఇస్తే మాత్రం ఇట్ విల్ మేక్స్ వండర్స్. ఓకే సార్. అట్లా గమనించకుండా ఇచ్చినా కూడా ఏ మందు ఏ పని చేయట్లేదు అంటే కూడా చైనా ఇస్తే కూడా పనిచేస్తుంది, బట్ ఇట్ ఈస్ సెకండరీ. అప్పుడు కూడా పనిచేస్తుంది, కానీ మళ్ళీ రిపీట్ చేసే అవకాశాలు కొన్నిట్లో ఉంటాయి. థర్డ్ కేసులో నువ్వు ఇచ్చితే ఎంబడి తగ్గి మళ్ళీ ఎంబడి రిపీట్ అవుతాయి. ఎందుకు? చైనా దాన్ని యాక్షన్ చేసి వదిలేసింది మళ్ళీ. ఓకే సార్. అట్లా 2-3 సందర్భాలుగా దాన్ని తీసుకోవచ్చు. ఫస్ట్ సిమ్టమ్స్ ఓకే సార్. ఇట్ మేక్స్ వండర్స్.
సిమ్టమ్స్ ఏం మ్యాచ్ కావట్లేదు, ఎక్కువ మ్యాచ్ కావట్లేదు అంటే ఇట్ విల్ డూ పాలియేషన్. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ డాక్టర్ గారు, సార్ చెప్పండి. ఈ ఈ సోరా దీని వల్ల ప్యాథలాజికల్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పద్మాష్ డాక్టర్ గారు. సార్ చెప్పండి. తర్వాత సోరా ట్రీట్మెంట్ లో సోరాన్ని మనం సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ప్యాథలాజికల్ గా మనకు బయట కనిపిస్తాయి. ఓకే. అయితే ఆ వచ్చిన తర్వాత మళ్ళీ సోరానే కంటిన్యూ చేయాలా, లేదా సైకోటిక్ నేచర్ లేకపోతే సిబిలిటీ నేచర్ కూడా ఉంటాయి. ఆ స్కిన్ ప్రాబ్లం కరెక్ట్ గా మనం దాని గురించి డీప్ గా వెళ్ళకపోయినా, దాని వాళ్ళు కరెక్ట్ చెప్పకపోయినా, కొన్నిసార్లు చెప్పినా సరే దానిలో సైకోటిక్ నేచర్ ఉంటుంది, సిబిలిటీ నేచర్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ లో. అప్పుడు సోరానే కంటిన్యూ చేయాలా, లేదా అప్పుడు కండిషన్ ప్రకారం కంటిన్యూ చేయాలి? అప్పుడు సోరా సైకోసిస్, సిఫిలిస్, సోరా సైకోసిస్ ఏవైతే అన్ని కలిపి ఉన్న డ్రగ్ని సెలెక్ట్ చేసి ఆ సిమ్టమ్స్ అన్ని కరెక్ట్ మ్యాచ్ అయిన డ్రగ్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ద వాడికి సోరా సైకోసిస్ 2 ఉన్నాయి. ఆ 2 ఉండి రెండింటి మీద ఆధిపత్యం ఉండే మందు లైకోపోడియం కానీ సల్ఫర్ కానీ ఇలాంటివి రెండింటి మీద పనిచేసే మందులు ఉంటాయి. నాట్ ఓన్లీ సోరా, ఎందుకంటే వాడికి రెండు ఉన్నాయి కదా. ఆ ఉన్న అక్షర సముదాయాన్ని చూసి ఆ మయాజంని కూడా కరెక్ట్గా సెట్ చేస్తే దెన్ అవర్ రెమెడీ విల్ వర్క్ వెరీ నైస్లీ. డౌట్ సార్. ఇట్ ఈస్ ద ఫస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే లక్ష్మి. అంటే అది కామన్ నేను అడిగేది. ఇప్పుడు మనం మనుషులందరికీ ఏదో ఒక విపాకంలో ఉంటారు కదా సార్, ఏదో ఒక మయాజంలో ఉంటారా? అవును, ఆల్మోస్ట్ చాలా మటుకు ఏదో ఒక చిన్న మయాజం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 90%. అంటే అసలు ఉండే పర్సన్ ని మనం చూడాలంటే మహాత్ములేనా? ఇంకా అంతే. మహాత్ములు అది డెఫినేషన్ వల్ల పెద్దది. మహాత్ముల డెఫినేషన్ పెద్దది. వేరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఏం కావాలో చేసుకుంటూ అట్లా చేసినప్పుడు సహజంగా వాడికి ఏది కావాలో ప్రకృతి ఇచ్చే గుణం అయితే ఆ గుణాన్ని కలిగి ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళకి మయాజం లేదు. ఇప్పుడు నీళ్ళు, గాలి, అగ్ని, ఆకాశము, దీస్ ఆర్ ఆల్ నాన్ మ్యాథమెటిక్. అదే కదా హనుమాన్ కూడా సార్, హనుమాన్ గారు అదే. ఓకే, ఆయన ప్రకృతికి ఏం కావాలో అది ఇచ్చిన. అటువంటి మోటివ్తో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా నాన్ మ్యాథమెటిక్ అని. యజ్ఞార్థం. అట్లా పోవడమే వ్యాధి నివారణ అనమాట. నెక్స్ట్ అంజనీ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు యాంటిసిపేటరీ యాంగ్జైటీ అన్నారు కదా సార్. ఇప్పుడు కట్ అవుతుంది, మీరు మాట్లాడే వాయిస్ కట్ అవుతుంది. ఉంటారు కదా దాన్ని ఓకే, నాట్ క్లియర్. యాంటిసిపేటరీ యాంగ్జైటీ అన్నారు కదా సార్, వినిపిస్తుందా సార్? ఇప్పుడు క్లియర్, చెప్పండి. అది కొంతమంది వ్యక్తులు పదే పదే చేతులు కడుక్కుంటూ ఉంటారు కదా సార్. కొంతమంది వ్యక్తులు పదే చేతులు హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు సార్. హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటారు సార్ ఇలా పని చేసి. అవును, ఇది వాట్ ఈస్ ద మైండ్ బిహైండ్ దెమ్ ఆలోచించాలి. అది ఇట్ ఇస్ నాట్ యాంటిసిపేటరీ యాంగ్జైటీ. వాళ్ళ మైండ్ లో అడగాలి, వాళ్ళ భావం ఎందుకు చేతులు అడుక్కుంటామంటే అప్పుడు చెప్తారు వాళ్ళు, ఎక్కడ ముట్టుకుంటే ఏమంటిందో అని కడుక్కుంటున్నామంటారు. దెన్ ఇట్ ఈస్ ఆర్సింగ్ అల్పం. ఎక్కడ ముట్టుకుంటే నాకేమంటుతుందో, దట్ ఈస్ ద సెల్ఫిష్నెస్. నాకేమైనా వెజ్ వాళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ నాకు వస్తుందేమో, ఇట్ ఈస్ ద ప్రజెంట్ ఆర్సింగ్ అట్లా అనమాట. ఇట్ ఈస్ ద సివిలియం వాళ్ళకు వేరే ఉంటది, వాళ్ళు కనుక్కుంటారు. అమ్మా చెప్పు. అదే మయాజము ఎలా తీసుకోవచ్చు అని సార్, అందుకని. అది వాషింగ్ మానియా, అది వాళ్ళ భావన బట్టి తీసుకోవాలి. మయాజంని కడుక్కోవడంలో వాళ్ళ భావన ఏంది, నీట్నెస్, సెల్ఫిష్నెస్, దాన్ని బట్టి మనం ఓసిడి కూడా ఉంటారు కదా సార్, ఓసిడి కూడా ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇట్ ఈస్ సిబిలిటీ. అందుకని దాని భావాన్ని బట్టి తీసుకోవాలని చెప్పాను నేను. నెక్స్ట్ ఝాన్సీ గారు.
ఓకే. సో అవుట్ ఆఫ్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు వర్షాలు స్థితిని కంపారిజన్ చేస్తున్నారు సార్, మధ్యలో కొద్దిగా కంటిన్యూ చేస్తారా సార్ ప్లీజ్? ఆర్సికాలంలో కూడా వాషింగ్ మైనే ఉంటుంది, ఇందులో కూడా వాషింగ్ మైనే ఉంటుంది. సిఫిలంలోనేమో ఎక్కువ కడుగుతుంటారు. ఎందుకు? వాడికి కడిగితేనే ఫ్రీ ఉంటారు, కడగలేకుండా ఉండలేరు. ఆర్సికాలంలో ఎందుకంటే వాడికి చేతికి ఎక్కడ ఏమంటిందో అని భయం, దానివల్ల డిసీజ్ వస్తుందని భయం. దాంతో మరి 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 ఎక్కువ కడుక్కుంటూ ఉంటారు ఎప్పుడు. దట్ ఈస్ ద ఆర్సికాలం. అట్లా శిథిలినంలో భయం ఉండదా సార్? సిఫిలంలో శిథిలినంలో ఆ భయం ఉండదా సార్? ఉంటుంది, కానీ నాకంటిందని వాడు ఉండదు. అంటే సెల్ఫిష్నెస్ ఉండదు అక్కడ. అంటే నాకంటిందని కాకుండా వాడు అట్లా చేయకుండా ఉండలేడు. నాకేదో వస్తుందని భయం ఉండదు వాడికి. వాడికి ఏంటి అంటే వాడు కడగకుండా ఉండలేడు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకు అంటే మరి చాలా రీజన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ కంట్రోల్, ఓసిడి అంటారు చవాదే. ఓకే సరే. ఇంపల్స్ వేరు, మానియా వేరు కదా. అవును, చెప్తాను. స్వస్తి ప్రజాభ్య మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. జై శ్రీరామ్. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you, Master. Vasudev. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.